హాయ్ అండి. హలో ఎవ్రీవన్. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ వరుస క్రమాలని అడుగుతున్నారండి. మొఘల్కి సంబంధించిన వాళ్ళు కూడా వరుసగా ఎవరెవరు ఉన్నారు, ఇట్లా మనకి హిస్టరీ పరంగా చూసుకుంటే ఈ వరుస క్రమాలు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది దిగుతుందండి. అయితే ఈరోజు మనం వరుస క్రమం ఎవరెవరు వరుసగా రావడం జరిగిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా, పోర్చుగీస్ వాళ్ళు. వీళ్ళు ఏ ఇయర్లో రావడం జరిగింది? 1498. నెక్స్ట్ ఎవరు వచ్చారు? డచ్ వారు. డచ్ వారు ఏ ఇయర్లో రావడం జరిగింది? 1605లోని. నెక్స్ట్ బ్రిటిష్ వారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు రావడం జరిగింది? 1608. డేనిష్ వాళ్ళు ఎప్పుడు రావడం జరిగిందంటే 1620లో రావడం జరిగింది. నెక్స్ట్ ఎవరు? ఫ్రెంచ్ ఎప్పుడు రావడం జరిగింది? 1664లో. మనకు ఈ లైన్ ఈ నేమ్స్ అనేవి సీక్వెన్స్గా గుర్తుండాలంటే ఈ కోడ్ ఇక్కడ కోడ్ ఇచ్చనేది, ఈ కోడ్ అనేది మనకు గుర్తుంటే ఈ లైన్ అనేది సీక్వెన్స్గా గుర్తుంటాయండి. ఇప్పుడు ఎగ్జామ్లోని ఖచ్చితంగా ఇట్లా వరుస క్రమాల్లో ఇట్లా అడుగుతూ ఉన్నారండి. ఇగో చూడండి, డి హెఫ్. పి అంటే ఏంది? పోర్చుగీస్ వారు. డి అంటే డచ్. బి అంటే బ్రిటిష్. డి అంటే డెనిష్. ఎఫ్ అంటే ఫ్రెంచ్. అయితే మనం ఈరోజు ఇందులోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇక్కడ ఇంకా చూడండి, పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేది ఏ ఇయర్లో రావడం జరిగిందంటే మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన ఐరోపా దేశం ఏదంటే అండి పోర్చుగీస్ వారు. ఏది? ఐరోపా దేశం పోర్చుగీస్. వీళ్ళు ఏ ఇయర్లో రావడం జరిగిందంటే 1498 మే 17న. వీళ్ళు ఎక్కడ అంటే కాలికట్. ఇక్కడ ఇచ్చాను కదా కాలికట్, ఇది ఎక్కడ ఉంటుంది? కేరళ ఉంటుంది. ఈ కాలికట్లోనే అడుగు పెట్టడం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే 1500 ADలో వీళ్ళు ఎస్టోడా ఇండియా వీళ్ళు వచ్చిన తర్వాత 1500 ఏం చేశారంటే ఎస్టోడా ఇండియా అనే కంపెనీ స్థాపించడం జరిగింది. వీళ్ళు ఏది కంపెనీ అంటే ఎస్టోడా ఇండియా అనే కంపెనీ. వీళ్ళు వచ్చిందాడు మొట్టమొదటిగా ఏం చేయడం జరిగిందంటే ఎస్టోడా ఇండియా అనే కంపెనీ స్థాపించడం జరిగింది. తర్వాత ఏం చేశారంట 25వ శతాబ్దంలో వీళ్ళు ఏం చేయడం జరిగింది? ఇండియాలోని కొన్ని స్థావరాలను ఏర్పరచడం జరిగింది. అవి